రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న బతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డి గారు మరియు మన రామకృష్ణారెడ్డి గారు మరియు మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు. రైతు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎడారి ప్రాంతం, భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి పంట పండించేది ధాన్యం పంటలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ దివాలా పరిస్థితి తీసుకొస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే వాళ్ళకు ఆలోచన విధానం లేదు. ఇదే 10 సంవత్సరాలు పాలించిన మన కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా క్యాబినెట్ హోదా ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, రైతు సమన్వయ సమితి కమిటీ అని చెప్పేసి పల్ల రాజేశ్వర్ గారు నిర్ణయించి మీరు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు కొనాలి, మా దగ్గర ఇంత పంట పండుతుందని చెప్పేసి ముందుగానే దీనికి ఒక ప్రణాళిక ప్రతిపాదించి వాళ్ళ నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని రైస్ మిల్లులకు ధాన్యం పంపించి రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎగుమతి చేసుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం. అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇతనికి ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. ఇతను ఒక్క కేంద్ర ప్రభుత్వంతో ఇతను మాట్లాడింది లేదు. పోయిన సంవత్సరం ఇతనికి ఆలోచన లేకుండా ఎగుమతి అయిన ధాన్యం తీసుకుపోయి రైస్ మిల్లు వేసింది. ప్రతి రైస్ మిల్లులో ఇవాళ ధాన్యం అలాగే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం పొందలేదు. ఇది ఇద్దరు తప్పినాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బియ్యం లోడింగ్ చేసుకుంటే మళ్ళీ పోతాయి. దీన్ని ఆసరా చేసుకొని ఇతనికి ఆలోచన విధానం లేక ఇలా చేతులు ఎత్తేసింది. లారీలు ఒక్క లారీ ఇదే ఆరెంజ్ లోడికి కేసీఆర్ గారు ఏం చేసిందంటే స్థానిక ఎమ్మెల్యేలను పర్యవేక్షణలో పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పర్యవేక్షణ పెట్టి ఆర్టీఓ అధికారులు పెట్టి పోలీస్ సిబ్బందిని మొదలు చేసి ప్రతి ఒక్క లారీని ఎత్తు పోనీయకుండా లారీలకు ఇసుక డంపింగ్ కాకుండా ఇసుకకు స్లాబ్ బుక్ చేసేసుకోకుండా వాళ్ళని ఖాళీగా ఉంచితే అదే లారీలో రైతు 3 చెప్పండి కదా చూడండి. ఇవాళ తను ఏం చేస్తారు, లారీలకు స్లాబ్ బుక్ చేసుకొని ఇసుక తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే ఒక్క ఇసుక లారీ పోతే 15,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాని గురించి ఒక్క ఆర్టీఓ అడుగుతలేరు, ఒక్క పోలీసు ఆఫీసర్ అడుగుతలేరు, ఒక్క కాంగ్రెస్ నాయకుడు అడుగుతలేరు. లారీ కావాలని అనుకోవాలి. ఎంతసేపు ఏదో ఫార్మాలిటీస్ లో వస్తుండ్రు చూస్తుండ్రు పోతుండ్రు అవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపూరిత ప్రభుత్వంలో ఈ రోజు కూడా ప్రభుత్వం ప్రకృతి ప్రజల పక్షాన ఉంది. ఎందుకంటే వర్షం పడలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ టైంలో వర్షాలు పడేది పడకుండా ఇప్పుడు ప్రకృతి కాపాడుతున్నది. ఇంకొక 4-5 రోజుల్లో ఋతుపవనాలు వస్తున్నాయి, కేరళ తాగినాయి, మనకు వస్తున్నాయి, వర్షాలు పడితే మునిగిపోతుంది. అసలు వాస్తవానికి మన భూమిలో మన పరిసరాలలో ఉన్నటువంటి ఇప్పుడు దొడ్డి సరుకు పడుతుంది. దీనికి దొడ్డి సరుకు కటింగ్ అవుతుంది. సన్న సరుకు పండించి 500 బోనస్ అంటారు. ఈ మండలంలో ఒక 100 క్వింటాలు కూడా పండలేదు. అలాంటి దానికి బోనస్ ఎందుకు ఆయన ఇస్తానని వీటికి ఇప్పుడు మిల్లర్లు కిలో 2 కిలోలు చార్జెస్ అంటారు. అది నష్టం పెట్టుకుంటారని చెప్పి కాన్ఫిడెన్స్ గా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, అది అనౌన్స్ చేయాలి. ఇమీడియట్లీ కండిషన్ లో రైతులకు లారీలు పంపించాలి కంపల్సరీ. ఇవన్నీ తొందర లోడింగ్ కావాలి. ఎందుకంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షం పడితే ధాన్యం ఖరాబ్ అయితే ధాన్యం పడితే రైతులు మోసపోతారు, నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్లీ తొందరగా లిఫ్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.